దయగల దేవ పరిశుద్ధుడా అని పాదం లెక్కలే స్తుతులు స్తోత్రం నాయన. మీకే వందనాలయ్యా. మీరే చూడండి. మీరు మన బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా నీకు వందనాలు. నువ్వు ప్రేమించి నశించిపోచున్న మమ్మలను మీరు వెదకి రక్షించారు. మీకు వందనాలు దేవా. మీకే స్తుతులు. మరలా తిరిగి ప్రభువా రక్షించటమే కాదు ప్రభువా నీ విలువైన పనిని మాకు అప్పచెప్పారు. అయినా మీకు స్తుతులు. మీరు పిలిచిన నాట నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతగానో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అన్ని విషయాల్లో మీరు సహాయం చేసుకుంటూ ఇప్పటి వరకు మీరు ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా పక్షాన చేసిన మేలులు ప్రభువా కార్యాలు అయ్యా నీ సన్నిధిలో కొన్ని నిమిషాలు అయ్యా మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి 2024 సంవత్సరం 24వ తారీఖు అక్టోబర్ 24వ తారీఖున మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతానికి పంపించిన ధనాన్ని ఈ రీతిగా స్తుతి ఆరాధనగా స్తుతి కూడికగా జరుపుకోవడానికి మీరు పిలిచిన నాటి నుంచి ప్రభా దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపకై నీ స్తుతులు 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 నాయన. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చలేం ప్రభా. ఎన్నో ఉపకారాలు ఎన్నో మేళ్ళు మా పక్షాన చేశారు దేవా. నీ స్తుతులు అయ్యా. ఎన్నిసార్లు మేము తలంచినా అయ్యా మీరు చేసిన ఉపకారాలకు మేము ఏమిచ్చి మీ రుణం తీర్చలేము ప్రభా. నీకు వందనాలు. మీరే నన్ను ప్రభు నడిపించి కొన్ని విషయాలు మీ నామాన్ని బట్టి మాట్లాడడానికి నన్ను బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రము. మరి దేవుడు నిజంగా నశించిపోతున్న నన్ను ఆయన రక్షించి మరి ఆయన రక్షించి చిన్న వయసులోనే 14 సంవత్సరం వయసులో నన్ను దేవుడు రక్షించాడు. మరి రక్షణ పొందిన తర్వాత నేను చాలాసార్లు ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్న సాక్ష్యమే కాబట్టి అక్కడొకటి చెప్పేస్తాను. మరి దేవుడు నిజంగా 14వ సంవత్సరం అంటే చిన్నప్పటి నుంచే మేము చాలా పుట్టుక్రైస్తులు. విగ్రహారాధన మాకు తెలియదు. అసలు విగ్రహారాధన అంటూ మా ఇంట్లో లేదు. కానీ మా అనుభవం రక్షణ లేని ప్రార్థన అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మరి మా తల్లిగా అంటే ఆమె గురించి చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే ఆమెకు వచ్చిన మరణ స్థాయిలో ఎవ్వరో బ్రతకరు, డాక్టర్లు కూడా బతకరు అన్నప్పుడు మరి చివరి స్థాయిలో దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమె ప్రార్థన అనుభవమే. మంచి పాటలు పాడుతుంది. మరి చక్కగా దేవుని సన్నిధికి పిల్లల్ని అందరు నడిపించిన తల్లే కానీ ఆమెకి ఏమీ లేదంటే రక్షణ లేదు. ఆ సమయంలో ఆమెకు వచ్చిన బలహీనతను బట్టి అక్కడక్కడ ప్రాంతాలు ఎన్ని మందిరాలు ఉన్నా మా ఊరికి చాలా దూరం గుడ్లవల్లేరు వెళ్ళాలని ఆశపడింది. అక్కడికి వెళితేనే నేనేమవుతాను బ్రతుకుతా అంటే నేను ఆ అయ్యగారి గురించి అయ్యగారు మరి మన అయ్యగారు బాబాయ్ గారే నాకు మామయ్య గారు. అంత క్రితం మరి వివాహం అవ్వకముందు నాకు మామూలుగా తాతయ్య గారు అనేదాన్ని. మరి అలాంటి సమయంలో అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటాను. ఒకవేళ దేవుడు బ్రతికిస్తే మళ్ళీ మన ఇంటికి వస్తాను, చనిపోతే తెలియదు గుడ్లవల్లేరు పుల్లేరు ఉంది పెద్దది, ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. దాంట్లో నన్ను పడేసిండి అయ్యా, ఇంటికి కూడా తేవద్దు అని చెప్పి అందుకు ఇష్టపడి మా అమ్మగారిని మా నాన్నగారిని అక్కడ తీసుకెళ్ళటం, ఆమెకు పరిచర్య చేయటానికి నేను వెళ్ళటం, దేవుని కృపను బట్టి అయ్యగారు చెప్పినట్లుగా ప్రార్థన చేయటం, దేవుడు డాక్టర్ బతకడు అన్న వ్యక్తిని దేవుడు బ్రతికించటం, ఆమె బ్రతికిన తర్వాత దేవుడు ఆమెకు స్వస్థత ఇచ్చిన తర్వాత ఆమెకు తోడుగా నేను కూడా మరి ప్రార్థన చేసుకుని రక్షించబడాలమ్మా, నువ్వు కూడా ప్రార్థన చేసుకోమన్నప్పుడు నేను కూడా కొంచెం వ్యతిరేకించాను. మేలు చూసే కానీ రక్షణ అంటే మరి నిలబడాలి కాబట్టి ఇప్పుడే రక్షణ పొందనన్నాను. కానీ దేవుడు వెంటనే నాతో మాట్లాడినప్పుడు ఆ చిన్న వయసులో నేను దేవునికి భయపడి వెంటనే ప్రార్థన చేసే 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే. అంత క్రితం ఎప్పుడూ ఒక పూట భోజనం మానిన దాన్ని కాదు. రోజుకు మరి ఆ రోజుల్లో మనకు టిఫిన్ లేవు కాబట్టి మరి మీకున్నాయో నాకు ఆ రోజుల్లో టిఫిన్ లేదు అక్కడ. ఏంటి ఉదయకాలం ఆకలేస్తే అన్నం తినడమే, మధ్యాహ్నం ఆకలేస్తే అన్నం తినడమే, రాత్రికి ఆకలేస్తే అన్నం ఇప్పుడు భోజనాలు అంటున్నాం. అప్పుడు ఏంటది అన్నమే. నాకు తెలుగు చాలా స్పష్టంగా చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి అయితే మరి 3 పూటలు భోజనం చేస్తే నేను ఒక్క పూట కూడా భోజనం చేయకుండా ఉండాలంటే చాలా కష్టం. ఎలా ఉండాలి? అయినా నేను ఏం చేసానని ఉండాలి అని కొంత మా అమ్మగారికి మేలు చూసి కాడ కొంచెం వ్యతిరేకించాను నేను. వెంటనే దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు చెప్పిన మాటకి నేను భయపడి మరి నేను కూడా కొన్ని రోజులు ఉపవాసం ఉండి మన చిన్న వయసులో నా తల్లి మరి ఏంటి కర్మ పాపం జన్మ పాపం అని బైబిల్ చెప్తున్నట్టుగా
నా కర్మ జన్మ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నాతో మాట్లాడు, అమ్మా నిన్ను క్షమించానని చెప్పారు. అలాగే నేను రక్షించబడిన తర్వాత మా అమ్మగారు సంపూర్ణ ఆరోగ్యం వచ్చిన తర్వాత నేను మరలా అయ్యగారి దగ్గరే ఉండిపోయి 3 సంవత్సరాలు పరిచర్య చేసే మందిరంలో. 3 సంవత్సరాలు మా ఇంటికి నేను వెళ్ళకోకుండా, మా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళకోకుండా, అసలు బంధువులకి అసలు ఎక్కడికి వెళ్ళకోకుండా 3 సంవత్సరాలు మందిరంలో ఉండిపోయి నేను పరిచర్య చేశాను. పరిచర్య చేస్తున్నప్పుడు అట్లా పరిచర్య జరుగుతూ ఉంది. 2 పూర్తయిపోయినాయి. 3వ సంవత్సరంలోకి వచ్చినప్పుడు స్వయంగా దేవుడు నాకు చెప్పాడు, వివాహం అంటే ఏం తెలియదు, నా గురించి ఆలోచించేవాళ్ళు లేరు, పని చేయటమే నా పని, మరి ప్రార్థించటమే నా పని, సేవకుల్ని లోపలికి తీసుకురావటమే నాకు పని, వాళ్ళు వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. అలాంటి ఇదిలో దేవుడు నాతో మాట్లాడాడు, అమ్మా నీ వివాహం అవ్వాలంటే నువ్వు 5 నెలలు ఉపవాస ప్రార్థన చేయమ్మా అన్నాడు. మా పిల్లలకి మరి మేము ప్రార్థన చేసి వాళ్ళేమో పెళ్ళిళ్ళు చేస్తాం, కానీ నా వివాహం అవ్వాలంటే నేను 5 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. అది మా అమ్మ చెప్పింది కాదు, లేక నన్ను నడిపించిన దైవజనులు చెప్పింది కాదు, దేవుడే చెప్పాడు నాకు ఆ విషయం. సరే ఫస్ట్ భయపడ్డాను. 5 నెలలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని మరలా ఎంతమందికి నేను పరిచర్య చేయాలంటే ఎలాగని భయపడి ఒక 1 నెల రోజులు అలా చేయలే. నేను మామూలుగానే మరి బుధవారం మన అనుభవం ప్రకారంగా బుధ శుక్ర శని మామూలు ఉపవాసాలు ఉంటాం. మరి ఫస్ట్ తారీఖుల్లో 5 రోజులు ఉపవాసాలు ఉంటాం. ఏదైనా బాగోపోతే మళ్ళీ ఉపవాసాలు ఉంటాం. అది కాకుండా మరి పూర్తిగా 5 నెలలు ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. అంటే వచ్చే వాళ్ళకి ఇప్పుడు దొడ్డుల్లో వాటర్ ఉన్నాయి, అప్పుడు లేవు, బయట నుంచి మోసుకురావాలి. పరిచర్య అంటే మా సామాన్య విషయం కాదు, బయట నుంచి నీళ్లు మోసుకురావాలి. నా డ్యూటీ ఏంటంటే వచ్చిన ఉపవాసం ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఒక్కొక్క బింది బకెట్లో పోయాలి మోసుకొచ్చి. ఆ రోజు 10 మంది ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఒక హాస్పిటల్ లాగా ఉండేది ఆ చర్చి. ఎప్పుడు రోగులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు స్వస్థత పొంది మళ్ళీ వచ్చి స్వస్థత పొంది, మా అమ్మగారు అలాగే. అట్లా మా అమ్మగారు స్వస్థత పొంద ముందు మనకి ఎంతమంది పొందారు నాకు తెలియదు, కానీ అట్లా పరిచర్య చేస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు కొంత నేను భయపడి అయ్యగారికి కాడ నా దర్శనం చెప్పకపోతే కొంచెం నా మనసులో నెమ్మది లేదంటే ఒకరోజు ఇలాగే ప్రార్థన జరుగుతున్నప్పుడు అక్కడ ఎక్కువ మంది అయితే లేరు, కానీ తక్కువ మంది ఏమన్నారు, అయ్యగారు ఒక వాక్యం చెప్పారు, దేవుడు ఏదైనా ఒక మాట మీకు చెప్తే ఆ మాట మీరు చేయకపోతే అది మీరు ఎంత భక్తి చేసిన వ్యర్థమే అన్నాడు. మన చిన్న వయసులో ఎంత ఆలోచించా నాకు తెలియదు, కానీ అయ్యో నాకు వచ్చిన దర్శనం ఏంటి, దేవుడు నాకు చెప్పింది ఏంటి, నేను మరి అది చెప్పిన మాట చేయకపోతే నాదంతా వ్యర్థమే కదా అనుకుని నైట్ పూట అందరు వెళ్ళిపోయినాక తాతయ్య గారండి నాకు ఇలా దర్శనం వచ్చిందంటే అయ్యగారు ఒకటే అన్నారు, అమ్మా దేవుడు నీకు చెప్పాడు 5 నెలలు ప్రార్థన చేయమని, 5 నెలలు ప్రార్థన చేయలేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోమంటే ఏమంటారు, మన బ్యాగ్ కాదు అప్పుడు బుట్టలు, వైరు బుట్టలు అన్నమాట. చక్క బుట్టలో బట్టలు ఎప్పుడు రెడీగానే ఉంటాయి, ఎక్కడ పెట్టుకొని ఇచ్చేవాళ్ళు కదా బట్టలు. ఇప్పుడు అబ్బాయి చెప్తున్నాడు కదా అడిగి పెట్టిన వాళ్ళు పరిశుద్ధంగా రావాలని, మరి అదే ఈ అనుభవం అన్నమాట మాది. అయితే మా బట్టలు ఏ బ్యాగ్ ఎత్తుకెళ్ళి ఆ బ్యాగ్లోనే ఉంటాయి. మరి ఎక్కడ మాట అక్కడ వేస్తే ఊరుకునేవాళ్ళు కాదు, ఇక సర్దుకునే పని కూడా లేదు, బ్యాగ్ ఇచ్చుకుని వచ్చి. కానీ అది ఎవరి గురించి చెప్పారు, దేవుడు నాకు చెప్పాడు, అయ్యగారు దాని అర్థం చెప్పారు, కాబట్టి నేను చేస్తే దానివల్ల ఏం మేలు జరుగుద్దని 5 నెలలు ప్రార్థన చేసి 5 నెలలు ప్రార్థన చేసి 4 నెలలు పూర్తి అయిపోయింది. 5వ నెల పూర్తి అయ్యేటప్పటికి మరి మెల్లగా మరి వివాహం గురించి అయ్యగారు మాట్లాడుకోవడం, మరి కొంత 2-3 సంఘస్థులు మాట్లాడుకోవడం జరిగినప్పుడు, అమ్మా నీకేం కనపడిందా అని అడిగితే నాకు ఇలా కనపడిందంటే అప్పుడు వెళ్ళి మరి అయ్యగారికి ఏం కనపడిందో నాకు తెలియదు, కానీ ఆయనతో మాట్లాడటం, అలా దేవుడి వివాహాన్ని జరిగించాడు. ఎవరైనా వివాహం అయిన తర్వాత ఎందుకు చెప్పానంటే నాకు చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ సాక్ష్యం అదేనండి. వివాహం అయిన తర్వాత ఎవరైనా మళ్ళా వివాహం అయిన రోజు రాగానే ఏం చేసుకుంటారు చెప్పండి, పెళ్లి రోజు అంటారుగా పని. మనకి ఇంగ్లీష్లో మ్యారేజ్ డే అయిన అనకపోయినా ఏం రోజు అది, పెళ్లి రోజు. అమ్మగారు మీ పెళ్ళి ఏ రోజు అయిందంటే కానీ నేను చెప్పలేను, ఎందుకని దాని గురించి ఆలోచన లేదు నాకు. పెళ్ళయింది, దేవుడు చేసాడు వివాహం అంతే, ఆ పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు కూడా లేదు. కానీ దేన్ని మేము చేసుకుంటున్నామంటే చూడండి, నా వివాహమైన రోజు కూడా నాకంటే గుర్తు లేకపోవటం కాదు, కానీ దాన్ని నేను పట్టించుకోలేను, నేనే కదా అయ్యగారు కూడా పట్టించుకోను. చూడండి, వివాహం అయ్యింది మాకు ఈ రోజు ప్రార్థన చేసుకుందామని ఆయన అన్నది లేదు, నేను అన్నది లేదు.
వివాహమైన రోజు మామూలుగా జరిగిపోయింది. అలాగే నేను పుట్టినరోజు కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు పుట్టానో మా అమ్మోళ్ళు కూడా చెప్పలేరు డేట్. ఎందుకని? ఆళ్ళు జ్ఞాపకం చేసుకోలే. కాబట్టి మరి నేనైతే చాలా సార్లు చనిపోతాననుకున్నాను. నేను పుట్టిన 2 నెలలకే ఊరంతా కాలిపోయింది. నన్ను తీసుకొచ్చి చేలో పడేసారంట. ఇక నన్ను పట్టించుకోలేదంట. అందరూ ఎత్తుకొచ్చి ఆ మంచాల మీద బట్టలేసారు. దాని మధ్యన ఆడుకుంటున్నానంట. ఎందుకని? మీ హవనిగా ఇక్కడికి రావాలని ఉంది నేను. చూడండి. అంత అయిపోయి ఆ కాలిందంతా అన్నీ సర్దుకొని మీకు చెప్పలే ఇంతవరకు ఎప్పుడు నేను. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు మామూలుగా కూడా చెప్పను. అన్నీ సర్దుకొని వచ్చి అప్పుడు అనుకున్నాను నా కూతురు ఏమైపోయిందో అని. ఆ కూతురు ఏమైంది? ఆ చేలో ఆడుకుంటున్నానంట ఆ మంచం మీద. చుట్టూ ఏమేసారు? బట్టలు వేసి ఉంచారు. ఎవరికాళ్ళు ఎత్తుకెళ్ళి అక్కడ పడేసారు హడావిడిగా. కానీ నేను చక్కగా ఆడుకుంటున్నానంట. చూడండి, అలాగే ఎన్నో బలహీనతలు వచ్చినాయి. ఇది చనిపోతే బాగుండు అనుకున్న రోజులు అక్కడ ఉండే మా తల్లిదండ్రులు. ఎందుకని? అలాంటి బలహీనతలు ఉన్నాయి. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా అయ్యగారే అప్పుడు మా ఊర్లో ఉండేవాళ్ళు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రార్థన చెబితే నాకు తగ్గిపోయేది. పత్యం పెట్టొద్దమ్మా అమ్మాయికి అన్నీ పెట్టేసేయమనేవాడు. ఆయన ఏది చెప్తే నా పక్షాన వచ్చేసారు. ఎవరి పక్షాన చేయలేదు. కానీ మరి మేము ముగ్గురు ఆడపిల్లలు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. చూడండి, మరి ఎవరికి అలాంటి జాగ్రత్తలు, మరి అన్ని జాగ్రత్తలు చూశారు. కానీ నన్నైతే ఎందుకు వాళ్ళకి తెలియకుండా ప్రత్యేకంగా పెంచుకున్నారు వాళ్ళు. తర్వాత నేను అలా అయ్యగారి దగ్గర పరిచర్య చేసినప్పుడు దేవుడు ఇలా వివాహం జరిగించాడు. కానీ ఈ అక్టోబర్ నెల రాగానే మాకు ఏమొస్తుందంటే పండగ, సంతోషం హృదయంలో. ఎప్పుడు? 24వ తారీఖు కాదు, అక్టోబర్ నెల దొరబడుతుందంటే చాలు. ఏముంటుంది? ఏంటది? మాకు జూన్ నెలలో అనుకుంటా వివాహం అయింది. మాకు తెలియదు అసలు. మరి నేను పుట్టింది ఏదో చెప్పాను, క్షమార్గాళ్ళు చెప్పారు. కానీ అది కూడా తెలియదు. కానీ ఏ నెల జ్ఞాపకం చేసుకోమంటే నశించిపోతున్న నన్ను మరి మమ్మల్ని దేవుడు రక్షించి ఇలువైన పనిని మాకు ఇచ్చాడు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి అక్టోబర్లో మేము ప్రవేశించామంటే దేనికి సిద్ధపడతాం మనం దేనికి సిద్ధపడతామంటే ఉపవాస ప్రార్థన చేయడానికి, సంఘాన్ని ప్రోత్సాహపరిచి అమ్మా మన మీటింగ్లు ఉన్నాయి, మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పడం, మేము కూడా ప్రార్థన చేయడం అనేది జరిగింది. చూడండి, ఈ దినం చాలా సంతోషకరమైన. దీంట్లో మనం అందరం ఏం చేయాలి? ఉత్సహించాలండి. ఏం చేయాలి? సంతోషించాలి. అయ్యో మా మధ్యకి ఎవరు వచ్చారు? అమ్మ వచ్చింది, నాన్న వచ్చింది. గొప్ప దైవజనులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీకు భారం లేకపోవచ్చు, కానీ దేవుడు ఆ దైవజనానికి ఏం పెట్టాడంటే భారం పెట్టాడు. మీరు వచ్చినా రాకపోయినా, మీరు చేసినా చేయకపోయినా, మరి ఆయన కొంచెం బలహీనుడైనప్పటికీ నేను కూడా అప్పటికప్పుడు ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు ఇక ఆపేయండి అంట. ఆపరం. ఆయన అనుకుంటే మాత్రం చేశారు. ఇక ఒక్కసారే చెప్తాను, రెండోసారి నేను, ఎందుకంటే మనం అడ్డు పెట్టకూడదు. కాబట్టి ఆ అనుభవం కలిగిన వాళ్ళము దేవుడే చూసుకుంటాడులేని నేను కూడా సర్లే మీ ఇష్టం చేసుకోండి అంటే, ఆయన ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయాలనుకుంటే అన్ని రోజులు ఉపవాస ప్రార్థన. కానీ ఆ శక్తి ఎవరిస్తున్నారంటే నిజంగా దేవుడి. అందుకే మనుషుడు రొట్టె వలన జీవించడు, కానీ దేని వల్ల జీవిస్తాడైనా? ఆయన మాట వల్ల. నిజంగా అయ్యగారు మాత్రం నా అనుభవంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, మేము తినే దాంట్లో ఆయన ఏమీ తినరు. మేమన్నా కొంచెం తింటామేమో, కానీ అసలు ఆయన దేనికి ఆశపడరు, దేనికి తొందరపడరు. నువ్వు పెట్టకపోయినా అమ్మాయి పెట్టలేదని కానీ నాకు చెప్పరు. చూడండి, అంత మంచి మనసు నిజంగా అయ్యారికి దేవుడు ఇచ్చాడు. చూసారా? మరి నిజంగా దేన్ని ఆశించరు అసలు. ఆయన ప్రార్థన, అక్కడ ఏదైనా మనం వంట తయారు చేసి తినటం, మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకోవడమే, కానీ ఆయనకు ఇంకో ఆలోచన ఉండనే. కేవలం ఏంటంటే సంఘం క్షేమంగా ఉండాలి. అబ్బాయి చెప్పాడు కదా, సంఘం ఏమేళ ఉండాలంట? క్షేమాభివృద్ధిగా ఉండాలి. ఇంకా అనేక మంది రావాలి, అనేక మంది రక్షణ పొందాలి. ఈ 3 దినాలు ఎలా మనకు జరుపుకోవాలి ఏమైనా సరే అని అయ్యగారు పట్టుబడితే, మరి నిజంగా వార్తలు చూస్తే ఎలా ఉన్నాయి? అందరు నన్న అసలు వర్షం అనే మాట మీ నోట ఎవరిని అనబాకండి. నేనే ప్రార్థన చేస్తున్నా, మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ పని దేవుని పని. అసలు వార్తలు కూడా పెట్టొద్దన్న అయ్యగారు. ఆ తుఫాన్ అంటుంటేనే ఏమవుతుంది? మనకి మంచి ఇల్లు ఉంది, కానీ నలుగురు వస్తే మంచి ఇల్లు కూడా చాలదు మనకి. ఎంతైనా వాతావరణం పొడుగుంటేనే ఎక్కడైనా నిలబడగలుగుతాం. మనకి ఒకప్పుడు చిన్న ఇల్లు తడిసిపోయాం, ఇప్పుడు మనకు పర్వాలేదు వర్షమైనా పెట్టుకుంటామని ఆ విషయంలో మనం అతిశయించకూడదు. చూసారా? మనకేం కావాలి? మంచి వాతావరణం కావాలి. నలుగురు రావాలన్నా, ఒక కూడిక జరగాలన్నా,
మరి దేవునికి మహిమ రావాలన్న వాతావరణం మంచిగా. కాబట్టి మరి అయ్యగారు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన అబ్బాయి ముందుగానే చెప్పాడు. మోషే చేతులు ఎత్తితే, ఆయన చేతులు బరువైపోతే ఎవరి సహాయం ఉంది? చేతి కింద దించితే ఏం కలుగుద్ది? అపజయం కలుగుద్ది. కానీ అపజయం రాకుండా ఉంటే కారణం ఎవరంటే సంఘం. చూడండి, చేతులు మోషే ఎత్తాడు. మోషే ఎత్తిన తర్వాత సహాయం, ఆయన ఎవరికి సపోర్ట్ లేకపోతే ఆయనకి ఆ చెయ్య బరువైపోయి ఏమవుతుంది? దిగిపోతుంది. కానీ సంఘము సపోర్ట్ ఉండబట్టి ఆ చెయ్య అలా నిలబడింది. కాబట్టి ఈ జయం ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. అందుకనే ఒక వాక్యం చదువుతాను చూడండి. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 2 వచనం నేనే చదివేస్తాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము. యెహోవా పరాక్రమ కార్యములు ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళల నీతిని అనుసరించువారు, నడుచుకొని వారు ధన్యులు. యెహోవా నువ్వు ఏర్పరచుకొనిన వారి క్షేమమును నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషం బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల ఎదుట నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం మనకు తెచ్చుకొనుము. చూసారా, అక్కడ చక్కటి వాక్యం. యెహోవాని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఈ వాక్యం నేను వివరించను, కానీ దేవుణ్ణి మనం స్తుతించాలి అన్ని విషయాలు. అందుకని నా ప్రాణమా యెహోవాను సన్నిధి. దేవుడు చేసిన కార్యం గత 38 సంవత్సరాలు ఆయన ఉచిత కృపలో ఆ సేవా ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. దేవుని వాక్య ప్రకారంగా చూస్తే కొంతమంది సేవకులను దేవుడు తయారు చేశాడు. వారు ఆయా స్థలాల్లో సేవ చేసుకుంటున్నారు. కొంతమంది విశ్వాసులు అటు ఇటు, పిల్లలు ఉద్యోగాలు వచ్చి అటు ఇటు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడక్కడ స్థిరపడిపోయారు. అయినా సరే దేవుని కృపను బట్టి ఆయన పిలిచి ఈ ప్రాంతానికి పంపించిన దినం నాటి నుంచి ఈ రోజు వరకు దేవుడి స్థలంలో ఎలాగ నిలబెట్టి ప్రతి సంవత్సరం ఎలా జరిగిస్తున్నాడంటే అది ఎవరు చేశారు? దేవుడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఏం చేయాలి? దేవుడు చేసిన కార్యం మనం ప్రార్థన చేయొచ్చు, కానీ మనం ఉపవాసం ఉండవచ్చు, కానీ ఇది నా వల్ల జరిగింది అనుకోవడానికి లేనే. ఎవరి వల్ల కలిగింది ఈ కార్యం? దేవుని. అందరూ ప్రార్థన కావాలి. అమ్మగారిని నేను బాగా ప్రార్థన చేశాను అని అంటే అనొచ్చు, కానీ నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడిని ఆయన ఏం చేశాడంటే కార్యం అనేది చేశాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు నిజంగా ఆశ్చర్యతగా ఈ 3 రోజులు మంచి వాతావరణం ఆయన మనకిచ్చాడు. మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మోకాళ్ళంతంత లోతు బురదలో నడుచుకుంటూ వచ్చాను. ఎంత జిగురు అన్నమాట. ఫస్ట్ మేము 3వ వార్డులో ఉన్నాం. బస్ స్టాండ్ నుంచి కాలువమ్మంటే వస్తే వాళ్ళ ఇల్లు దగ్గర, అటు నుంచి నడిచేసి ఇంటికి వస్తే ఎంత బురద అంటే మోకాళ్ళంత లోతు బురదలో వచ్చాం. అసలు మేము ఈ ఊర్లో అడిగి పెట్టినాడు, బురదలో అడిగి పెట్టాం. చూడండి, ఎక్కడ అడిగి పెట్టాం? బురదలో వచ్చాం. కానీ దేవుని కృపను బట్టి అలాగే కొంతకాలం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బురదలేని రూటే, కానీ ప్రార్థన చేసాం. సంఘం ప్రార్థన చేసింది. మన సంఘంలో జై గారు అన్నారు. మనం చాలాసార్లు మర్చిపోయిన ఆయన మాత్రం రోడ్డు కొరకు ప్రార్థన చేశాడు. దేని కొరకు? రోడ్డు కొరకు ప్రార్థన చేశాడు, మందిరం కొరకు ప్రార్థన చేశాడు. ఆయన చేసింది ఇంకోటి మిగిలింది, వెనకాల గుంటకాడ పోడాలి అని ఆయన ప్రార్థన చేశాడు. కానీ మనము చేసాం, కానీ దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి మంచి రూట్ పడింది. దేవుడి వల్ల మనమందరం దేవుని స్థుతించడానికి దేవుడు ఒక చక్కటి మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు అంచెలంచెలుగా ఇసాకుని దీవించినట్లుగా అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని ఆయన నిజంగా ఆయన దీవించాడు. ఎందుకంటే సేవా ప్రారంభంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ప్రభువా, ఈ ప్రాంతానికి వెళ్ళమంటున్నావు, మాకు ఎవరు తెలియదు, అసలు ఈ ప్రాంతం చాలా భయంకరము, అసలు ఆ ఊరంటే నాకు భయం, నేను ఎడనయ్యా, ఆ ఊరు నుంచి ఎవరన్నా వచ్చి అమ్మా దేవుడు మా ఊరు రమ్మంటున్నాడు మిమ్మల్ని రండి అంటే నేను వెళ్తాను ప్రభువా, నేను ప్రార్థన చేస్తాను. అక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటే అలా కాదు, నీకు వచ్చిన దర్శనాన్ని బట్టి నువ్వు నమ్మి వెళ్ళాలే, కానీ అది వాళ్ళకి వచ్చిందని వాళ్ళు అలా లేరని నువ్వు అలా వెళ్ళాలని పట్టుపట్టొద్దమ్మా. ఒక అక్కోళ్ళు అలాగే వెళ్ళారు ఆ ప్రాంతానికి, వాళ్ళు వచ్చి ఆ ఊరు నుంచి వచ్చి తీసుకెళ్ళారు అనమాట. అక్క అమ్మ మీరు మా ఊరు వచ్చి సేవ చేసినట్టు కనపడుతుంది రండి అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు గదిలో పెట్టుకున్నారు. వాళ్ళు నేను అదే పట్టుదలతో ప్రార్థన చేస్తాను. ప్రభువా ఏంటి ఆ ప్రాంతం అంటున్నావు, గవనిగడ్డ అంటున్నావు, నేను వెళ్ళనయ్యా, చాలా నాకు భయము, నాకు ఎవరు లేరు, అసలు ఎట్లా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే ఆమెకి
ఆమె అలా వెళ్ళింది కాబట్టి నువ్వు ఎలా వెళ్ళాలి ఎందుకు అనుకుంటున్నావు? నేను అక్కడికి వెళ్ళమంటున్నా, నువ్వు వెళ్ళు అన్నప్పుడు నిజంగా అక్టోబర్ నెల చాలా వర్షాల కాలం, మరి విపరీతమైన బురద. ఆ టైంలో దేవుడు బహుగా ఒత్తిడి చేసి అసలు నెమ్మది లేదనమాట. మా అయ్యగారికి కానీ నాకు కానీ చాలా దుఃఖంలో ఉన్నాం, నెమ్మది లేని పరిస్థితుల్లో, అంత వేదనతో ఈ ప్రాంతానికి చూసారు. అందుకే మరి యొబ్బేజు గురించి ఆ తల్లి ఏం పెట్టింది, యాదన పుత్రుడు. కానీ దేవుడు ఆయన ఏం కోరుకున్నాడు? నన్ను ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, విశాలపరచని ప్రార్థన చేసి. కాబట్టి నిజంగా అంత కష్టంలో ఈ ప్రాంతానికి వచ్చాం. అలాగే మరి ప్రార్థనలు చేసాం, అలాగే దేవుని కొరకు ఎదురు చూసాం. దేన్ని ఆశించకుండా, ఏది మేము కోరుకోకుండా దేవుడు ఏది ఇస్తే అది తిని ఈ పనులు ఇప్పటి వరకు ఈ రోజు వరకు అలాగే నిలబడుతున్నాం. చూడండి, ఒక రోజు అయితే అసలు తినడానికి ఏమీ లేదు. ఆ సమయంలో నిజంగా అయ్యగారిని అడిగితే ఆయన మాత్రం ఏం తెచ్చి పెడతారు? ఎక్కడికి వెళ్తారు? ఆయన అడగకూడదు, నేను అడగకూడదు, కానీ ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే ఆ రోజల్లా మేము ఏమి తినకుండా అలాగే ప్రార్థన చేస్తే రెండో రోజుకి దేవుడు ఆ సమకూర్చినది ఈ రోజు వరకు, అది కొంచెమే కావచ్చు ఆ రోజు. మరి ఎదవరాలను దేవుడు ఏలియా వెళ్ళినప్పుడు మరి ఇచ్చింది కదా, కొంచెం పిండి కొంచెం నూనె అన్నట్టుగా అదే వాగ్దానం మా జీవితంలో దేవుడు ఇప్పటి వరకు ఏం చేస్తానంటే ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. దేవుని కృపను బట్టి మరి ఈ మీటింగ్స్ ఇంతవరకు దేవుడు జరిగించడం కృప చూపించారు, వాతావరణం అనుకూలపరిచారు, మరి సేవకులను తెచ్చారు. నేను ఒకటే ప్రార్థన చేసి ఈ సంవత్సరం సేవకుల కొరకు ప్రార్థన చేసి మన ప్రభాల్ గారు మరి మేము సేవలోకి వచ్చిన తర్వాత మరి ఆయన చాలా మీటింగ్లకు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తా చాలా సహకారంగా ఉండేవాళ్ళు. మరి ఇక్రపాల్ గారు నాకు వారం రోజుల ముందు నాకు కనబడ్డారు. ఆయన కనబడి అంటున్నారు, అమ్మగారు నా బన్నీ ప్యాంటు ఉతకండి అన్నారు. నా మోకాళ్ళు నొప్పి అయ్యా, నాకు మోకాళ్ళు నొప్పి మీకు చెప్పలేదు కదా. ఇప్పుడు అందుకని ముందు వచ్చా. ఎందుకని నేను ఎక్కలేని బలిపేట, నేను రోజు కుర్చీలో కూర్చొని ఆకింది. ఎక్కాలంటే కష్టం, దిగాలంటే కష్టం, నడవాలంటే కష్టం. కానీ దేవుని కృపను బట్టి అలాగే మరి ప్రస్తుతం అలా జరుగుతూ ఉంది. ఆయన కనబడి మాట్లాడుతున్నారు నాతో, నిలబడ్డారు వాళ్ళ ఇంటికాడ గుమ్మం కాడ. నేను అక్కడి నుంచి వస్తుండే, అమ్మగారు ఈ బన్నీను ప్యాంటు జాడిస్తారా అంటే, అయ్యా నేను జాడించట్లేదు, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అయ్యా అనేసి యువతాలకు వచ్చాను. యువతాలకు వచ్చిన తర్వాత ఏంటి ఎలా కనపడింది అనుకుంటే ఇంకొక ఆయన అలా కనపడ్డారు. సర్లేని నిజంగా ఉదయకాలం లేచి నేను వాళ్ళ సేవకులు దుప్పట్లు మేము మరి వాళ్ళు కప్పుకునే చక్కగా నీట్గా వాషింగ్ మెషిన్ వేయడం నాకు ఇష్టం లేదు, కానీ నీట్గా జాడించి ఎండేసి వాళ్ళకి మంచిగా ఫ్రెష్గా పెట్టడం నాకు ఫస్ట్ నుంచి అలవాటైంది. కాబట్టి ఈసారి అలాగే చేసి, ఎందుకని నాకు కొంచెం ఆ దర్శనాన్ని బట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళి ఆ పని చేస్తే దేవుడు నిజంగా ఆశ్చర్యతగా ఎవరు ఎలా ఎండి నాకు తెలియదు, కానీ కృపాల్ గారు కప్పుకున్నదప్పుడు మాత్రం బాగా ఎండిపోయింది. మేము బట్టలు ఉతికిన 3 రోజులు వర్షంలోనే జాడిచ్చేసాం. నేను మా చిన్నకోళ్ళు వర్షంలోనే జాడిచ్చేసాం. కానీ ఆ రోజు ఆ దుప్పటి దిగిన రోజు విపరీతమైన ఎండ. ఆ దుప్పటి మడత అంటున్నాను, అబ్బాయి కృపాల్ గారు దుప్పటి చక్కగా ఎండిపోయిందండి. అంటే మా ఫలానికి ఈ అయ్యగారికి ఇది అని మేము అనుకుంటాం, కానీ ఆయన కప్పుకున్నది మాత్రం అమ్మగారికి ఎంజి పెట్టారా, అమ్మగారు బాగా ఉతికారా అనేవాడు. కానీ ఆయన మనసు ఎక్కడ ఉందంటే మనతోనే ఉండేట్టుగా నాకు నిజంగా ఆయన కనబడ్డారు, మాట్లాడారు. మరి చాలా లేని లోటు ఇక్కడ కనపడతా ఉంది. కానీ ఏది ఏమైనా సరే మరి ఈ సంవత్సరం దేవుడు మీటింగ్లు బాగా మంచిగా జరిగించాడు. ఆయనకే మహిమ. దేవుడి మాటలు దేవునికి స్తోత్రములు. అందరు కొందనాలు పిల్లలు, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసి ఈ రీతిగా కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు పిల్లల. మరి అమ్మగారు చెప్పినట్టుగా భయంకరమైన వాతావరణంలో మరి మీటింగ్కు రేపు అనగా వరకు కూడా వర్షం వచ్చింది. వర్షం కూడా మామూలు వర్షం కాదు, బెమ్మరించిపోవడం అంతే. అలాంటి భయంకరమైన వర్షం. కానీ మరి ఎట్లా జరుగుతుంది? అయినా ప్రార్థన చేస్తున్నాం పిల్లల. రాత్రులు పగలు కూడా మరి సంఘమంతా రాకపోయినా 2, 3, 4 ఎంతమంది కలిసి ప్రార్థన చేయటం జరిగింది. అలాగే సేవకులు ప్రార్థన చేస్తుంటారు పిల్లల. దేవుని కృపను బట్టి దేవుడు ఈ కార్యక్రమాన్ని ఇలాగా జరిగించారు. దేవునికి వందనాలు పిల్లల. మరి మీరు ఆహ్వానించగానే మీరు అందరూ వచ్చినందుకే మీ అందరికీ నా వందనాలు పిల్లలు. చూడండి, అలాగే జిజ్వర సంఘం నుంచి కూడా వీళ్ళు ఎంతమంది వాళ్ళు మరి వచ్చి
పరిచయం చేయటానికి మరి వాళ్ళు కూడా రమ్మంటే ముందుగానే వచ్చి మరి ఇక్కడ పరిచయం చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి వందనాలు పిల్లరా. కాబట్టి ఈ రీతిగా మరి దేవుడు మనకు కార్యం జరిగించాడు, వందనాలు. అలాగే సేవలు కూడా పిల్లలు చూడండి, సేవలు కూడా పిలిచినప్పుడు ఒకటే చెప్పాను, మీరు తప్పనిసరిగా ఫస్ట్ రోజునే రావాలి, మీరు రావాల్సిందేనని నేను గట్టిగా చెప్పాను. దేవుని కృపను బట్టి మరి మొదటి రోజునే అందరూ కూడా రావడానికి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే సేవకులుగా మేము ఉన్నప్పుడు మరి ఆనందరావు గారు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఆ ఏ సమయం చెప్తే ఆ సమయానికి కరెక్ట్గా వచ్చేవాళ్ళు. ప్రకాశ్రావు గారు, ఆనందరావు గారు, మరి మన ప్రసాద్తో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వచ్చేవాడు ప్లస్. మరి కరెక్ట్గా వచ్చేవాళ్ళు. మళ్ళీ మీటింగ్ అయిపోయే వరకు మాతోనే ఉండేవాడు. చివరి రోజు వరకు కూడా వాళ్ళు ఉండేవాడు. ఇంకా దేవుడు అలాగే మమ్మల్ని నడిపించాడు. అందుకని సంవత్సరం వాళ్ళు కూడా గట్టిగా చెప్పాల్సి వచ్చింది. దేవుని కృపను బట్టి వాళ్ళు కూడా ఇచ్చారు. ఎందుకంటే మేము సేవకులుగా కూడుకొని ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు కనుక అందుకనే మేము ఇటువరకు ఆనందరావు గారు ఉన్నాక మరి 2 నెలలకు ఒకసారన్నా కూడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సంవత్సరంలో ఒకరోజు కూడా కూడుకునే పరిస్థితి కనపడట్లే, మీటింగ్లు అయితే తప్ప. కాబట్టి దేవుడు ఏదేమైనప్పటికీ ఈ రీతిగా దేవుడు ఈ కార్యక్రమం అంతా కూడా ఆయన జరిగించాడు. వందనాలు, స్తోత్రాలు.